అమరావతి మెట్రో ప్రాజెక్టు అడ్డంకులను అధిగమించి సాకారం దిశగా సాగుతోంది. విదేశీ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం తీసుకునే ప్రక్రియ వేగవంతమైంది. అదే సమయంలో రెవెన్యూ అధికారులు భూసేకరణ మొదలుపెట్టారు. రుణంతో పాటు భూసేకరణ ఊపందుకోవడం వల్ల వీలైనంత త్వరగా మెట్రో ప్రాజెక్టు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఆధునిక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు అడుగులు వడివడిగా పడుతున్నాయి. నిర్మాణానికి అవసరమైన నిధులు, భూ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రభుత్వం 300 కోట్లు విడుదల చేసినందున భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు, భూ యజమానులతో రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించి చర్చలు జరుపుతున్నారు. విజయవాడ, శివారు ప్రాంతాల్లో రేట్లు అధికంగా ఉన్నందున యజమానులు కొంత వెనుకంజ వేస్తున్నారు. మంచి ప్యాకేజీతో ఒప్పించి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే యత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం అధికారులు వేట కొనసాగిస్తున్నారు. 6,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానున్న ప్రాజెక్టులో కేంద్రం 20%, రాష్ట్ర ప్రభుత్వం 20% వాటా భరిస్తాయి. మిగతా మొత్తాన్ని విదేశీ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిబంధనల ఇబ్బందితో జైకా నుంచి రుణం తీసుకునే యత్నాలను విరమించుకున్నారు. ప్రస్తుతం జర్మనీకి చెందిన ఏఎఫ్డి, ఫ్రాన్స్కు చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు. ఈ 2 ప్రతినిధి బృందాలు విజయవాడలో పర్యటించాయి. జైకా కంటే తక్కువ వడ్డీతో సులభతరంగా రుణమిచ్చేందుకు సదరు సంస్థలు ముందుకొచ్చాయి. ఇదే ఊపుతో టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మనం చాలా ఫాస్ట్గా చేస్తున్నట్లు లెక్క మిగతా మెట్రోలు కన్నాను. జనరల్గా ఏం చేస్తారంటే లోను అప్రూవల్ అయ్యాక అప్పుడు టెండర్స్ పిలుస్తారు. యాక్చువల్గా అంటే లోన్ అప్రూవల్ అయ్యాక ఈ టెండర్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎవరైతే వచ్చారో కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి వాళ్ళు చూసి అప్రూవల్ చేశాక అప్పుడు పిలిస్తే దానికి అయ్యి ఖర్చు మనకి ఇస్తారు. అలా కాకుండా ఇంకా ఏ అప్రూవల్ లేకుండా మనం ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నామంటే దానికి ఒక ప్రొసీజర్ డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఇన్ ప్రిన్సిపల్ మాకు అప్రూవల్ ఇవ్వండి డాక్యుమెంట్స్కి, మేము టెండర్లు పిలుచుకుంటాము, మీరు లోన్ అప్రూవల్ అయ్యాక అప్పుడు డబ్బులు ఇవ్వండి మనకు ఇప్పుడు సపోజ్ టెండర్స్ పిలిచినా ఇంకా 4-5 నెలల వరకు డబ్బులు అవసరం ఉండదు. కాబట్టి ముందర ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోయామంటే మనకు టైం సేవ్ అవుతుందని ప్లాన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ కలెక్టర్ గారు ప్రాసెస్లో ఉన్నారు. మేబీ 10-15 డేస్లో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. 10-15 డేస్. 2018 నాటికి మెట్రో ప్రాజెక్టు ఒక కారిడార్నైనా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.